పరిశుద్ధుడిని పరిశుద్ధురాలిగా, ఉగ్రవాదిని అపోస్తలుడిగా మార్చివేసిన ఆశ్చర్యకరమైన ఘట్టం తెలుసా? ఆయన కలుసుకుంటాం. ఇంకా చెప్పాలంటే మందస్సానికి బలిపీఠానికి మధ్యలో ఆదమరిచి నిద్రపోతున్న పసివాన్ని కలుసుకున్న ఆ స్వరం అతన్ని ప్రవక్తగా మార్చివేసింది. ఆయన కలుసుకుంటే పాపులు పరిశుద్ధులైపోతున్నారు, ఉగ్రవాదులు అపోస్తలులైపోతున్నారు, పసివారు ప్రవక్తలైపోతున్నారు, ఎక్కడో అరణ్యములో ఉన్నవారు దేవుని రాజ్యపు ఏలికలుగా మారిపోతున్నారు. ఆయన కలుసుకుంటే ఇంతటి అద్భుతమా? ఆయన కలిస్తే ఇంతటి ఆశీర్వాదమా? ఆయన కలిస్తే ఇంతటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పు ఈ ప్రపంచంలో ఎవరికి దొక్కుతుందో ఆ భాగ్యం అని మనం అనుకుంటుంటే ఒక స్వరం ఈ రాత్రి మనకు వినబడుతుంది, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. గట్టిగా విశ్వాసంతో దేవుడు నన్ను కలవబోతున్నాడు. నేను నిన్ను కలుసుకుంటాను. నేను కలుసుకుంటే పరిశుద్ధత, నేను కలుసుకుంటే కృపావరం, నేను కలుసుకుంటే రూపాంతరం.